ఏపీ EAPCET ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఈ వీడియో ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడండి, దీంట్లో చాలా చేంజెస్ అయితే జరిగాయి. సో ఈ చేంజెస్ని జాగ్రత్తగా గమనించండి. గమనించిన తర్వాత దీన్ని ఆన్లైన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కోసం మన వీడియో అయితే బాగా పర్ఫెక్ట్గా చూడండి. సో దీని ద్వారా మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ముందుగా ఏపీ EAPCET, సో దీంట్లో ఉండే మనం స్టెప్స్ అనేది చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. సెకండ్ స్టెప్ నో యువర్ పేమెంట్ స్టేటస్. థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్. అండ్ ఫోర్త్ స్టెప్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్. అండ్ ఫిఫ్త్ స్టెప్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ ప్రాసెస్లో చిన్న చేంజెస్ గమనించండి. మీరు ఇక్కడ ముందైతే మనం పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, తర్వాతనే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. కాబట్టి ముందు పేమెంట్ అనేది ఎలా కట్టాలి ఏంటి అనేది చూద్దాము. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ రెండు ఎంతెంత ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఓపెన్ చేస్తారో ఇక్కడ మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్గా చదివి అక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫౌండ్ ఎలిజిబుల్ అని చెప్పి అక్కడ టిక్ మార్క్ చేయాలి. ఆ తర్వాత అక్కడ మీరు ఇంటర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ సెకండ్ ఇయర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. లేదంటే మీరు అక్కడ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ అన్నీ ఇవ్వాలి. ఆ మొబైల్ నెంబర్ ఎవరిది చూపించాలి, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈమెయిల్ ఐడి ఇంతకుముందు అయితే ఈమెయిల్ ఐడి గురించి క్లియర్గా లేదు, ఈసారి అయితే మాత్రం పర్టికులర్గా ఈమెయిల్ ఐడి ఇవ్వాలని చెప్పారు. దాన్ని స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీయా, లేకపోతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీయా, లేకపోతే కొంతమంది ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ రెండు సెలెక్ట్ చేసుకుంటారు. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని కేటగిరీ అంటే మీ క్యాస్ట్ బట్టి ఓసీఆ బీసీఆ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్స్ ఎలా చేస్తారు, నెట్ బ్యాంకింగ్గా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారా అది చేయాలి. అలాగే ఫీ అమౌంట్ చూస్తే జనరల్ కేటగిరీకి 600 రూపీస్ ఉంటుంది, బీసీ వాళ్ళకైతే 550 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్. వెరిఫై అండ్ ఈమెయిల్ అండ్ పే. సో ఫస్ట్ క్లిక్ చేయగానే మీకు ముందు ఈమెయిల్కి ఒక ఓటీపీ, ఒక ఆథెంటికేషన్ ఇది వస్తుంది, ఓటీపీ లాగా పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఈ రకంగా పేమెంట్ గేట్వే సిస్టమ్ వస్తుంది. ఇక్కడ మీకు పేమెంట్ అమౌంట్ అయితే వస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా 600 రూపీస్ అయితే జనరల్ కేటగిరీ, మిగతా బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మారుతుంది. ఆటోమేటిక్గా అమౌంట్ మారుతుంది. సో మీరైతే వరీ కాకండి. ఎక్స్ట్రా ఛార్జెస్ ఒక 10 రూపీస్ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఇది పే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మేక్ పేమెంట్ అని చెప్పేసి మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక పేమెంట్ సక్సెస్ఫుల్ ఇదైతే వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం పేమెంట్ ఐడి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది గుర్తుంచుకోండి. అలాగే క్యాండిడేట్ నేమ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా మీకు ఆ రిసిప్ట్ వస్తుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ పేమెంట్ ఐడి రిసిప్ట్తో పాటు మీరు ఎక్కడైనా కూడా దీన్ని సేవ్ చేసి అయితే పెట్టుకోండి. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే బటన్ ఉంది కదా, ఈ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ బటన్ అనేది నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది. సో మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇంటర్మీడియట్ కాబట్టి ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆ పేమెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది మీరు ఈ రకంగా చేసుకోవచ్చు. సో మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ రెండు ఇచ్చి మీ ఆప్షన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ లేకపోతే అగ్రికల్చర్ అని సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ కొడితే మీ రిసిప్ట్ మళ్ళీ అక్కడ మీకు కనబడుతుంది. సో అంటే మీరు చేసిన పేమెంట్ కరెక్టే, అంటే మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ ఇది కరెక్టే అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్కి ఫార్వర్డ్ అవుదాము. అప్లికేషన్ ప్రాసెస్లో ముందుగా అక్కడ మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అక్కడే కనబడుతుంటుంది, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కనబడుతుంది. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవ్వాలి, క్యాండిడేట్ నేమ్ క్లియర్గా ఇవ్వాలి, యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ప్రకారం రావాలి. అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ DDMM YYY ఫార్మాట్లో ఇవ్వాలి, అంటే డేట్, మంత్, ఇయర్ వచ్చి 2020 ఆ రకంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ బిలో 1 lakh అబోవ్ 1 lakh అబోవ్ అది క్లియర్గా ఇవ్వాలి. దీని ద్వారా ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏదన్నా సరే బిలో 1 lakh ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద బోత్ ద పేరెంట్స్, అంటే ఒకరి పేరెంట్ కాకుండా ఇద్దరిది సంబంధించింది. తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అయితే మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా చూపించాలి. అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, నేషనల్ క్యాండిడేట్, కార్పొరేట్ కానీ, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ, దీనికి సంబంధించిన ఏదన్నా ఉంటే దాని గురించి మీరు ఖచ్చితంగా టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అంటూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇన్ కేసు ఈ వీటిలో ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, నేషనల్ క్యాడెట్, కార్పొరేట్ కానీ, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గురించి ఎస్ ఆర్ నో అని పెట్టండి. సో క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ గురించి ఇది ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత ఇచ్చుకోవచ్చు. అలాగే మైనారిటీయా నాన్ మైనారిటీయా ఇవ్వాల్సి
డీటెయిల్స్ వస్తుంది. సో ఈ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ముందు ఇస్తే బెటరు. ఒకవేళ ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే మళ్ళీ ఇచ్చుకోవాలి. అలాగే ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అడ్రస్ ఇవ్వండి. ఇన్ కేసు మీరు తెలంగాణ వాళ్ళు ఉండి అక్కడ చదువుతున్నారు అనుకోండి, అక్కడ అడ్రస్ ఇవ్వండి. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కింద ఉంటుంది. సో ప్రజెంట్ అడ్రస్లో వెరీ క్లియర్గా అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్ అవన్నీ కూడా. అలాగే పర్మనెంట్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ ఏపీలో ఉంటే ఏపీ, లేకపోతే తెలంగాణలో ఉంటే తెలంగాణ, అది క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియటా లేకపోతే డిప్లొమానా, చూడండి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, డిప్లొమా వాళ్ళకు ఉందా, సిబిఎస్ఈ వాళ్ళకు ఉందా అని. సో డిప్లొమాలు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే చేస్తున్నారో ఎంపీసీయా, బైపీసీ, లేకపోతే వొకేషనల్, అది ఇవ్వాలి. అదే హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి అది ఒకటి వచ్చేస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. తర్వాత 10+2 ఏదైతే ప్రైవేట్ జూనియర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే మీరు ఇంగ్లీషా తెలుగు ఏ మీడియంలో మీరు ఎగ్జామ్ రాసారో అది రాయాలి. తర్వాత బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్, ఇఫ్ ఎనీ మీరు ఒకవేళ ఇన్ కేసు వొకేషనల్ కోర్స్ కానీ బ్రిడ్జ్ కోర్స్ కానీ మీరు చదువుతున్నట్టయితే బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి అయితే ఉండాలి. సో అలాగే మీరు అక్కడ జేఈ నీట్ ఏదైనా సంబంధించింది మీరు ఏదైనా ఎగ్జామ్ రాసి ఉంటే ఆ జేఈ నీట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ రిలేటెడ్ మీరు అర్బన్ రూరల్ అంటే సిటీస్లో కానీ ఎక్కడైనా రాస్తే అది అర్బన్ లైక్ విజయవాడ ప్లేసెస్ లేదా ఏదైనా విలేజెస్లో రాసుంటే రూరల్ అనమాట. సో దాని హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, లేకపోతే అర్బన్ రూరల్ అది క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ, సో ఎక్కడ చదివారు, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, సో ప్లేసు, తర్వాత స్కూల్ నేము, తర్వాత ఇయర్ ఆఫ్ పాస్, ఇవన్నీ కూడా క్లియర్గా అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ డీటెయిల్స్ కూడా ఎక్కడ తప్పు అయితే పోకూడదు. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. సో దీనివల్ల మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. సో 10th క్లాస్ దాకా కూడా మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ 6th క్లాస్ నుంచి 7th, 8th, 9th, 10th క్లాస్ దాకా డిస్ట్రిక్ట్ ఫస్ట్, సెకండ్ వచ్చి ప్లేస్ అంటే విలేజ్ కానీ అది, తర్వాత స్కూల్ నేమ్ మీరు చదివిన స్కూల్ నేము, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు. సో ఈ డీటెయిల్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఇచ్చుకుంటూ పోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే మాత్రం రేపు ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఇది 1-2 సార్లు మీరు జాగ్రత్తగా గమనించుకొని మీ సర్టిఫికేట్స్ అన్ని చూసుకొని టీసీస్ అన్ని కూడా చూసుకొని జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయండి. అలాగే లోకల్ ఏరియా ఏ ఏరియా కిందకు వస్తారు, ఏయూ రీజన్ అంటే ఆంధ్ర రీజనా, లేకపోతే రాయలసీమ రీజనా, లేకపోతే ఓయూ రీజనా, సో ఆ రీజన్ అయితే క్లియర్గా అక్కడ మెన్షన్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, సో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీయా ఏంటి, ఒకవేళ ఇన్ కేసు మీకు ఏదన్నా ఉర్దూ ట్రాన్స్లేటర్ కావాలంటే ఉర్దూలో ఏమైనా మీకు కావాల్సి వస్తే ఎస్ అని పెట్టాల్సి వస్తుంది. అలాగే టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రైమరీ డిస్ట్రిక్ట్ మీకు ఎక్కడ కావాలి అంటే మీరు ఏ జిల్లాలో మీరు అప్లై చేస్తున్నారు ముందు ఆ జిల్లాకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి అనుకోండి, మీకు నర్సాపురంలో కావాలంటే ఫస్ట్ నర్సాపురం, సెకండ్ ప్రిఫరెన్స్ భీమవరం అంటే భీమవరం, థర్డ్ ప్రిఫరెన్స్ తాడేపల్లిగూడెం, ఇలా మీరు ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే రైట్ సైడ్ మీకు చూస్తే ఫోటో సిగ్నేచర్ ఉంటుంది. సో మీరు అక్కడ ఫైల్ చూస్ చేసుకొని మీ ఫోటోని 50 KB లోపలే మీ ఫోటో ఉండాలి అండ్ సిగ్నేచర్ కూడా అక్కడ 50 KB లోపలే ఉండాలి. సో అది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సో 50 KB లోపల అది కూడా JPEG మాత్రమే ఉండాలి. PNG కానీ బిట్ మ్యాప్ కానీ జిఫ్ కానీ ఇలా ఫార్మాట్లో అయితే ఇమేజ్ ఉండకూడదు. సో 50 KB లోపల మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అక్కడ అతికించడానికి ప్రయత్నించండి. అలాగే మీ సిగ్నేచర్ కూడా 50 KB లోపల కలిసి ఉండాలి. సో మొత్తం కూడా JPEGలోనే ఉండాలి. సో టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ మీరు డిస్ట్రిక్ట్ వరకు ఇచ్చుకుంటా పోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ డిస్ట్రిక్ట్ సంబంధించింది ఉంది. సో ఆ ఫస్ట్ డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ మీకు ప్రిఫరెన్స్ ఏ విలేజ్ అయితే ఉంటుందో ఆ విలేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తారంటే మీరు సిగ్నేచర్ కూడా 30 KB లోపల JPEG కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా టిక్ చేయాలి, జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత సేవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సో అది సేవ్ అయిపోద్ది. మొత్తం ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ అంతా కూడా సేవ్ అయిపోతుంది. సో వన్స్ ఇదంతా సేవ్ అయిపోయిన తర్వాత అంటే మీరు పైన ఇచ్చిన డీటెయిల్స్ కానీ లేకపోతే ఈ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ కానీ ఇవన్నీ ముందు సేవ్ చేసే ముందర 1-2 సార్లు చూసుకోండి. దెన్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఈ అప్లికేషన్ టెంపరీగా సేవ్ అవుతుంది. అంటే ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే రేపు చేంజెస్ చేసుకోవాలి. వీలైతే ఈ ప్రతి ఒక్క స్క్రీన్ కూడా ఇందాక నేను ఎలాగైతే ప్రింట్ స్క్రీన్ తీసాను అలాగే తీసేసుకోండి. అలాగే ప్రింట్ అప్లికేషన్, సో మీరు ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఆ అప్లికేషన్ని ప్రింట్ చేసేసుకోండి. ప్రింట్ చేసిన తర్వాత మీకు మొత్తం అంతా కూడా PDF ఫార్మాట్లో మీకు సిస్టంలోనే ప్రింట్ అవుద్ది. లేదా దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఎక్కడైనా బయట నుంచి చేసుకుంటే ప్రింట్అవుట్ తీసుకొని చేతిలో ప్రింట్ కాపీ అయితే ఉంచుకోండి. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉన్నాయా లేదా మళ్ళీ మీకైతే ఉపయోగపడుతుంది. ఇన్ కేసు ఏదైనా తప్పులు ఉంటే రేపు ఇన్ కేసు అప్లికేషన్ మళ్ళీ రీమోడిఫై చేయాలంటే ఎక్కడ ఉందో అనే దాన్ని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకుని సర్కిల్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇలా పట్టుకోవటం వల్ల రేపు ఫ్యూచర్లో మీకు ఇన్ కేసు ఇమ్మీడియట్గా మనం ఏదైనా వాళ్ళు 1 or 2 days టైం ఇస్తారు మనకు చేంజెస్ చేసుకోవడానికి. సో ఇమ్మీడియట్గా మనం అదైతే చేంజెస్ చేసేసుకోవచ్చు. సో
అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. సో ఇలా ఫిలప్ చేయని వాళ్ళందరికీ కూడా మనకు రేపు మళ్ళీ మనకి ఎక్స్ట్రా టైం ఇస్తారు మనకు అప్లికేషన్ అనేది ఏదన్నా మోడిఫై చేసిన దానికోసమని. సో అలా మోడిఫై అయ్యిందా లేదా అనేది ఒక 3 to 4 డేస్ మాత్రమే మనకు టైం ఉంటుంది. ఆ టైంలో ఇన్ కేస్ సర్వర్స్ ఇబ్బంది ఉన్నా లేకపోతే మీ దగ్గర సిస్టమ్ ఇబ్బంది ఉన్నా కూడా ప్రాబ్లం అవుద్ది. తర్వాత మీరు ఒకవేళ మీరు చేసిన అప్లికేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నో యువర్ అప్లికేషన్ స్టెప్ 4 ఆ స్టెప్ 4 పైన క్లిక్ చేయండి. నో యువర్ అప్లికేషన్ స్టేటస్. లేదా మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ అప్లికేషన్ స్టెప్ 5 పైన చేయండి. సో అక్కడ మీరు ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ కానీ కింద సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు మీరు అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడికి వచ్చేస్తుంది. అలాంగ్ విత్ డేట్ ఆఫ్ బర్త్, మర్చిపోయిన డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా ఖచ్చితంగా మీరు DDMMYY ఫార్మాట్లో ఇవ్వాలి. అది మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిందే ఉంటుంది. సో ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇందాక నేను చెప్పినట్టు మీ దగ్గర పేమెంట్ రిసిప్ట్ ఫస్ట్లోనే మీకు వచ్చేసి ఉంటుంది, అది సేవ్ చేసి ఉంటారు కాబట్టి ఆ పేమెంట్ రిసిప్ట్ నెంబరు అవన్నీ పెట్టి లాస్ట్లో మీరు గెట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా EAPCET ఆంధ్రప్రదేశ్ EAMCET ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు జాగ్రత్తగా చేయగలిగితే సో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. సో ఇంపార్టెంట్ థింగ్స్ మీరైతే చాలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చి మీ మొబైల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా కూడా కమ్యూనికేషన్ వీళ్ళు మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా త్రూ ఈమెయిల్ కానీ త్రూ SMS ద్వారా కానీ చెప్తారంటే ఇన్ కేస్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా లేకపోతే మీ ఫీ వాళ్ళకి రిసీవ్ కాకపోయినా కూడా ఎనీ చేంజెస్ ఉన్నా కూడా మీకు కమ్యూనికేషన్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళైతే మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే మొబైల్ ద్వారా చేస్తారు కాబట్టి ఆ రెండు మాత్రం మీ నంబర్లే ఉంచేలాగా చూసుకోండి. లేదు మీ నంబర్ యాక్సెసిబిలిటీ లేదంటే మీ పేరెంట్స్ది కానీ వాళ్ళది ఉండటం చూడండి. సో 1 or 2 నెంబర్స్ అయితే ఇచ్చి చూడండి. సో ఈమెయిల్ ఐడి ఈసారి అయితే ప్రాసెస్లో చాలా ఖచ్చితం. అలాగే ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్కి అయితే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. 08554234311. అలాగే హెల్ప్ డెస్క్ AP EAPCET 2023@gmail.com. సో ఇది వాళ్ళ ఈమెయిల్ ఐడి అనమాట. సో ఈ రకంగా ప్రాసెస్లో మీరు కానీ చేయగలిగితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దీంట్లో మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రాపర్గా ఉండాలి. అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ని అయితే జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసి పెట్టుకోవాలి. టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే మీరు ఎంచుకున్న ఫస్ట్ టైం ఏదైతే ఇస్తారో దాని ప్రకారమే వాళ్ళు అలొకేట్ చేసుకుంటూ వస్తారు టెస్ట్ సెంటర్. మీరు ఒకవేళ ఇన్ కేసు ఆ టెస్ట్ సెంటర్ వేరేది ఇవ్వటం వల్ల చేశారనుకోండి, సో రేపు ఫ్యూచర్లో మళ్ళీ మీకు కావాల్సిన టెస్ట్ సెంటర్ రాకపోవచ్చు కాబట్టి సో ఖచ్చితంగా టెస్ట్ సెంటర్ ఏదైతే ఇవ్వాలో అదైతే మీరు ఖచ్చితంగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో ఈ రకంగా మీరు అప్లికేషన్ అయితే మీరు ఫిలప్ చేయొచ్చు. ఫిలప్ చేసే ముందర ఖచ్చితంగా ఇక్కడైతే చూడండి నోటిఫికేషన్ అనే ఒక లింక్ ఉంటుంది AP EAPCET వెబ్సైట్లో. ఆ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నోటిఫికేషన్కి 2-3 తడవలు ఖచ్చితంగా దాని నోటిఫికేషన్ ప్రాపర్గా చదివి మీరు ఆ నోటిఫికేషన్ ప్రకారం దాంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని చూసుకొని తర్వాత చేయండి. సో ఫీజు అయితే మీరు కట్టండి. ఆన్లైన్ ద్వారా కట్టుకోవాలి ఫీజు. ఖచ్చితంగా మీ దగ్గర డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఉండాలి. మీ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే మీ పేరెంట్స్ దగ్గర కానీ తీసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఈ రకంగా EAPCET నోటిఫికేషన్ అయితే అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే ఇమ్మీడియట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది.